హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రథసప్తమి కదండి, అందుకు పాలు పొంగించాము. దాని గురించి వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇలాగా పాలు పొంగిన తర్వాత రథం తయారు చేస్తాము. తర్వాత పీటకు పసుపు రాసి అన్నీ రథం దాని మీద పెట్టి వినాయకుడిని పెట్టి ఇలా పెడతాము. తర్వాత పరవాన్నం, పాలు పొంగిన తర్వాత పరవాన్నం తయారైపోద్ది. తయారైన తర్వాత ఇప్పుడు ఆ పీట బయటికి తెచ్చి సూర్యభగవాన్ ఎదురుగా పెట్టి మొక్కుతాము. ఆ తర్వాత దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి ఇలా చేస్తామండి. మేము ప్రతి సంవత్సరం ఇదే టైప్లో చేస్తాను. మీరు ఎలా చేస్తారో తప్పనిసరిగా కామెంట్ చెయ్యండి, కామెంట్లో పెట్టండి. తర్వాత ఇలాగ పాలు దార నీళ్ళ దార పెట్టి మొక్కుతామండి. పాలాభిషేకం నీలాభిషేకం కూడా సూర్యభగవానుడికి చేస్తాము. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. మరీ చెప్తున్నాను, రథసప్తమి శుభాకాంక్షలు. మీరు ఎలా చేస్తారో కంపల్సరీగా కామెంట్లో పెట్టండి.